జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా పని కట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు, పారిపోతున్నారు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు రాలేదంటే 5 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పారిశ్రామికవేత్తలు మా దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అంటున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు, రకరకాలుగా మాట్లాడారు, ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అంతా పచ్చి బూటకమని ఆర్బీఐ రిపోర్ట్ కూడా తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోయింది అన్నది పచ్చి అబద్ధమని ఆర్బీఐ రిపోర్ట్ లో తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు మధ్యలో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి సంక్షోభం వచ్చి పెను సవాలు విసిరినా సరే ఏపీ నిలదొక్కుని 2019-24 మధ్యలో తయారీ రంగంలో సదరన్ స్టేట్లలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ నెంబర్ 1 వృద్ధి రేటును కనబరిచింది అని ఆర్బీఐ తన రిపోర్ట్లో చెప్పింది. 2019-24 మధ్య తయారీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 6.87% ఉంటే ఏపీ 11.2%తో సదరన్ స్టేట్లలో నెంబర్ 1 గ్రోత్ రేట్ చూపించింది. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 5వ స్థానంలో ఏపీ ఉంది. పారిశ్రామిక వృద్ధి రేటులో చూస్తే 2019-24 మధ్య ఏపీ 11.14% గ్రోత్ రేటును కనబరిచింది. ఈ వృద్ధి రేటులో కూడా అంటే పారిశ్రామిక వృద్ధి రేటులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1 గ్రోత్ రేటును చూపించింది. దేశవ్యాప్తంగా చూస్తే 8వ స్థానంలో ఉంది. ఇలా పర్ఫార్మెన్స్ ఉంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసింది, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే పరిశ్రమలు పారిపోతాయి అంటే ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గణాంకాలు చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది వృద్ధి రేటు, పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పారిపోయాయి, తమ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, వృద్ధి రేటు ఎలా ఉంది అన్నది మీడియా సమావేశాలు పెట్టి పదే పదే వివరించినా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వాటిని కాకుండా తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళింది. ఈరోజు స్వయంగా ఆర్బీఐ చెప్తోంది, ఆర్బీఐ రిపోర్టే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 ఏళ్ల పాటు కోవిడ్ అన్నది చాలా కీలకమైన అంశం. 2 ఏళ్లు దేశమే ప్రపంచమే స్తంభించిపోయింది. అలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా గడిచిన 5 ఏళ్లలో సదరన్ స్టేట్లతో పోటీపడి ఈ సదరన్ స్టేట్లలో అన్నింటికంటే నెంబర్ 1 వృద్ధి రేటు తయారీ రంగంలో పారిశ్రామిక వృద్ధి రేటులో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. కానీ తెలుగుదేశం పార్టీ వీటిని ఇప్పుడు కూడా అంగీకరించదు. తనకు తోచిన ప్రచారం చేస్తూనే వెళ్తుంటారు. లడ్డుకొట్టుడు ప్రచారం, పారిశ్రామికవేత్తలు వస్తారు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడతారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు, ఇలాంటి రొటీన్ డైలాగులతో చేసి ప్రచారం చేసి పబ్లిక్ లోనికి తీసుకెళ్తున్నారు. అంటే పబ్లిక్ అంత అమాయకంగా ఉంటారు. ఈ రిపోర్ట్లు చూడరు. ఆర్బీఐ రిపోర్టు, సిఏజీ రిపోర్ట్లు ఇవన్నీ ఎక్కడ చూస్తారు? మనం చెప్పే మాటలు వింటారు. మనం చెప్పే మాటలు ప్రసారం చేయడానికి మన టీవీ ఛానల్, పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇక పబ్లిక్ అవే చదివి అన్ని తెలుసుకుంటారు అని తెలుగుదేశం పార్టీ ఆ ప్రచారం చేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిండొచ్చు, కానీ ఈ 18 నెలల్లో పోల్చుకున్న తర్వాత పబ్లిక్ కి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేస్తేనే శ్రీలంక, సోమాలియా అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా 18 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెచ్చిన అప్పులో 80% దాటించేసి 2,76,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చేశారు. దీన్ని చూసిన తర్వాత పబ్లిక్ కి ఫీజులు ఎగిరిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని చెప్పారు, స్కీమ్లో అమలు చేయలేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, ఎక్కడ రైతులను ఆదుకునేందుకు ముందుకు రారు, ఏమీ చేయరు. కానీ ఇంత అప్పు ఎందుకు తెచ్చారు అని ఇప్పుడు ప్రజలకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. సంపద సృష్టి అన్నది కేవలం తమ చెవుల్లో పూలు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అదొక బూటకం అనేది అయితే పబ్లిక్ అర్థమైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా రిపోర్ట్ల రూపంలో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి వృద్ధి రేటు ఉంది అన్నది బయటకు వస్తూ ఉన్నాయి.